ఈ లోకంలో ఆశించిన ఆలోచించినవన్నీ కూడా తను సంపాదించుకున్న వాడిగా తన జీవితకాలం అంతయు కూడా సుఖము సౌఖ్యముతో నింపబడిన జీవితం ఉన్నప్పటికీ తన ఒక్క గొప్ప అద్భుతమైన జ్ఞానయుతమైన మాట పలికిన వాడిగా ఉంటున్నాడు. హెబెల్ హబాలిం, సమస్తము వ్యర్థము. రాజు అయిన సొలొమోను మహారాజు తన జీవితంలో కలిగిన సిరి సంపదలను బట్టి సంతోషించలేదు, కానీ దేవుడు లేని జీవితము ఏమై ఉంటదో అంటూ తన జీవితం ద్వారా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వితౌట్ గాడ్ ఈవెన్ ప్యారడైజ్ బికమ్స్ అ ప్రిజన్. ప్రియులరా, దేవుడు లేకపోతే స్వర్గము కూడా చెరసాలగానే ఉంటున్నది. క్రిస్మస్ కాలంలో క్రిస్మస్ అనే సంతోషమును సమాధానమును సాక్ష్యమును మనం అందరితో పంచుకుంటుంటున్నాగా మనము ఒక గొప్ప వేడుకను జరుపుకునే వారిగా ఉంటాం. ఏ వేడుకను జరుపుకుంటాము అంటే మొట్టమొదటిగా ద సెలబ్రేషన్ ఆఫ్ అ న్యూ హార్ట్, నూతనమైన హృదయము అనే వేడుకను జరుపుకునే వారిగా ఉంటాం. చాలా మటుకు క్రిస్మస్ అనగానే నూతనమైన వస్త్రములను, పండ్లను, పలహారాలను, డెకరేషన్స్ అంటూ ఇవన్నీ కూడా ఔటర్ క్లీన్లీనెస్, బాహ్యపు పరిశుద్ధతను మనము చేయువారిగా ఉంటాం. కానీ నిజమైన క్రిస్మస్ అనే వేడుక ఎప్పుడు జరుగుతున్నది అంటే మన హృదయమును పరిశుద్ధ పరచబడినప్పుడు, నిన్ను నన్ను తన ఉచితమైన కనికరము చేత మనలను రక్షించి నూతనమైన హృదయమును, రాతి హృదయముల నుండి నూతనమైన మాంసపు హృదయమును దేవుడు మనకు అనుగ్రహించడానికే ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. కాబట్టి మనము ఆ నూతన హృదయమును బట్టి దేవునికి వేడుకగా జరుపుకునే వారిగా ఉంటాం. రెండోదిగా ది సెలబ్రేషన్ ఆఫ్ హంబుల్నెస్, దీనత్వమును గురించి దేవుని స్తుతించు వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. సొలొమోను మహారాజు సమస్తమును సంపాదించుకొని ఒంటరిగాను ఏమీ లేని నిరుత్సాహ స్థితిలో నిలిచిన వాడిగా ఉంటున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభులవారు తన ఉన్నతమైన మహిమ స్థలమును విడిచి ఈ లోకానికి నా జీవితాన్ని నూతన సృష్టిగా మార్చి ఆ వినయము కలిగిన జీవితముగా ఈ లోకంలో తను ఉద్భవించిన వాడిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులవారు నీకును నా కొరకు ఒక గొప్ప స్వాస్థ్యముగాను సంపదగాను దేవుడు మన కొరకై జన్మించిన వాడిగా ఉంటున్నాడు. ఆ వినయమును బట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ వేడుకగా జరుపుకునే వారిగా ఉంటున్నాం. మూడోదిగా ద సెలబ్రేషన్ ఆఫ్ ఫుల్నెస్, దేవుడు పరిపూర్ణమైన వేడుకగా జరుపుకొనుట. రాజు యొక్క జీవితము ఏ విధముగా ముగింపబడి ఉన్నది అంటే హెవెల్ అంటే ఒక ఆవిరిగా, వ్యర్థముగా తన జీవితము ముగించబడి ఉంటున్నది. కానీ క్రీస్తులో మన జీవితము పరిపూర్ణముగా ముగించనై ఉంటున్నాడు. విజయవంతముగాను, విశ్వాసముగాను, పరిపూర్ణముగాను, ఉద్దేశపూర్వకముగాను, సమాధానకరముగాను, విజయముతోనూ దేవుడు ముగించనై ఉంటున్నాడు. కాబట్టి తన జీవితము, తన పునరుద్ధానమైన సాక్ష్యమును మనందరికీ దేవుడు అనుగ్రహించినాడు. కాబట్టి అట్టి సాక్ష్యమును బట్టి ఈరోజు ఈ క్రిస్మస్ వేడుకను మనము జరుపుకునే వారిగా ఉంటున్నాం. కాబట్టి ప్రియులరా, నూతనమైన హృదయమును, ఆయన యొక్క దీనత్వమును, ఆయన పునరుద్ధానమైన సాక్ష్యమును మన జీవితంలో ఒక ఆరాధనగా, ఒక వేడుకగా, ఒక ఆశగా, ఒక గొప్ప ఆశీర్వాదకరంగా ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము
దేవుడు తన కృపచేత మనలను దీవించి కాపాడునుగాక. ఆమెను ప్రార్థించుదము. పరిశుద్ధ దేవ, పరలోకపు రాజా, మహోన్నతుడా, నీ ఉన్నతమైన శ్రేష్టమైన కృప దీవెనలను మాకు అనుగ్రహించడానికి ఈ లోకంలో నరావతారిగా జన్మించి మా రాతి గుండెను తీసి మాంసపు గుండెను అనుగ్రహించి వినయముతో ఏ విధముగా అయితే నిన్ను నీవు దాసుని స్వరూపము ధరించుకొని ఇదిగో లోకములో ఉంటున్న ఈ పాపముల నుండి విమోచించి నూతన సృష్టిగా మార్చి ఇదిగో నీ పునరుద్ధానమైన అనుభవ శక్తిని మాకు అనుగ్రహించిన దేవుడే వింటున్నావు ప్రభా. దీనిని బట్టే మేము నేను ఒక వేడుకగా దేవా జరుపుకొనుటకు నీ కృపను దయచేయండి. ఈ క్రిస్మస్ కాలంలో మేమంతా కూడా సంతోషముతోనూ సాక్ష్యమును పంచుతూ సమాధానపూర్వకంగా ఒకరిని ఒకరు క్షమించుకుంటూ సమాధానము పొందుకుంటూ నేను మహిమపరిచే భాగ్యమును ఈ క్రిస్మస్ సంతోషమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆశీర్వదించుమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.